गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। सर्वांतर्यामी सर्वज्ञ सर्वेश्वर परमात्मनि दिव्य चरणार विंदाలకు ప్రణామాలు। జగద్గురుడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మకు గీతామాతకు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు మా మలయాళ స్వాముల వారి పరంపరలో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన 47వ శ్రీ రామకోటి జపయజ్ఞము గీతా జ్ఞానయజ్ఞం సందర్భంగా మనమంతా ఏకత్రితమై సమావేశమైనము। మా పూజ్యశ్రీ పేరే ఉండే మా పూజ్యశ్రీ భువనేశ్వర్ గారు మరి ఆశ్రమానికి వచ్చి తప్పకుండా రావాల స్వామిని ఆహ్వానించారు। మీరు చేయడం గొప్పనా నేను రావడం గొప్పనా, తప్పకుండా వస్తానని నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది। స్వామీజీ మీరు తప్పకుండా ఒకసారి మంత్రాన్ని జపం చేయించాలని కోరిండారన్నమాట। సరే మంత్రం జపం చేయిస్తాము, కానీ ఇది మా వేదిక కొంచెం వేరే ఉంటాయి అన్నమాట। జపం చేసేప్పుడు ఇట్లా ఆసనం వేసుకొని కూర్చోవాలి, ఇట్లా ఆసనం వేసుకొని కూర్చోవాలి। కుర్చీ తీసుకుంటా ఆసనం వేసుకోవాలి। ఆసనం అంటే ఒక కాలు కింద ఒక కాలు పైన, దీన్ని సిద్ధాసనం అంటారు। పద్మాసనం అన్నకు అవసరం లేదు, మామూలుగా ఇట్లా వేసుకోవాలా। ఆ కుర్చీలలో కూర్చున్న వాళ్ళు కూడా మీరు దయచేసి ఖాళీగా ఉన్న దగ్గర కూర్చోండి। మళ్ళీ కూర్చుందరు, మీకు ఎక్కువసేపు కింద కూర్చోవడం ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ మీ కుర్చీలలో మీరు కూర్చుందరు। కానీ జపం చేసేందుకు మనిషికి అహంకారం ఉండకూడదు అనమాట, అది అహంకారానికి ప్రతీకం। అనారోగ్యం ఉన్నప్పుడు మరీ మోకాలు నొప్పులు ఉన్నప్పుడు సరే మీరు కూర్చోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూర్చోండి, దేవుడు కూడా ఏమనుకోడు, మీ అంతరాత్మ కూడా ఏమనుకోదు। కానీ కూర్చోగలిగిన వాళ్ళు మాత్రం తప్పకుండా కింద కూర్చోవాలి। ఆ కుర్చీలు పెట్టడానికి లాగమ్మా, అట్లా అన్ని పక్క లాగి ఓదాంట్లో పడేయండి। మీకు ఇబ్బంది అనిపిస్తే ఓదాంట్లో వేసేయండి, అట్లా ఓదాంట్లో ఎక్కించేస్తే అయిపోతుంది। చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం నడుచుకోవాలా ఈ పవిత్రమైన కార్యక్రమం। ఇంకెవరైనా నిల్చుంటే దయచేసి కూర్చోవాలి, మగవాళ్ళు కూడా మీరు కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు పైన కూర్చోండి, ఏమి ఇబ్బంది లేదు। ఇప్పుడు రామతారక మహామంత్రాన్ని మనమందరం జపం చేసుకుందాము। ఆ జపం చేసే విధానం, ఇప్పుడు అన్నం వండాలంటే ఒక పద్ధతి ఉన్నది, ఎట్లంటే అట్లా అన్నం వండితే అవుతుందా? వ్యవసాయం చేయాలంటే ఒక పద్ధతి ఉంది, ఎట్లా అంటే అట్లా వ్యవసాయం చేస్తే అవుతుందా? ఆ విధంగానే ఏదో ప్రతిదానికి వ్యాపారం చేయాలన్నా, అన్నిటికీ సంసారం చేయాలన్నా, సన్యాసం తీసుకోవాలన్నా ఒక పద్ధతి ఉందా లేదా? ఆ విధంగానే జపం చేయాలంటే కూడా మనకు ఒక పద్ధతి ఉన్నదన్నమాట। ఆ పద్ధతి ఋషుల ద్వారా వచ్చింది, ఋషి పరంపరగా మనకు నారాయణం పద్మభువం వశిష్టం శక్తి తాపసం పరాశరంచిత పుత్రం వ్యాసం వేదాబ్జ భాస్కరం, ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని మనకు అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ ఋషి పరంపరగా మనకి జపం చేసే విధానం అనేది మనకు వచ్చింది అన్నమాట। అందుకనే వాళ్ళు మనకి ఏ మార్గాన్ని ఉపదేశం చేసిండ్రో ఆ మార్గం గుండా మనము ప్రయాణం చేస్తాం। మంచిగా ఆసనాలు వేసుకున్నారా, ఒక కాలు కింద ఒక కాలు పైన। మీరు ఈ జపం అయిన తర్వాత ఇబ్బంది ఉన్నట్టు కుర్చీలలో కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు। ఈ కొంచెం సేపు మాత్రం నేను చెప్పినట్టు మంచిగా కూర్చోండి, అందరు యజ్ఞ దంపతులు కూడా మంచిగానే కూర్చోండి। ఇక నేను ఎట్లా చెప్తానో మీరు అట్లా చెప్పండి, నేను ఎట్లా చేస్తానో మీరు అట్లా చేయండి। ఏమైంది ఇది ఎంత దూరం ఉందో నాకే పట్టుకున్నాను, మీరు ఇట్లా ఉన్నట్టు పట్టుకోండి। ఈ 3 ఏళ్ళు ఉన్నాయా? ఈ 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు సరిగ్గా ఇట్లా నెత్తిలో పెట్టుకున్నాడు నెత్తి। ఎందుకంటే మంత్రానికి అంగన్యాసం, కరణ్యాసం, ఋష్యాది న్యాసం అని ఉంటాయి, అవి ఉంటేనే ఆ మంత్రానికి అర్థం ఉంటుంది। ఏర్లు లేని చెట్టు ఎట్లయితే నిలబడదో అంగన్యాస, కరణ్యాస, ఋష్యాది న్యాసాలు లేకపోతే ఆ మంత్రం కూడా నిలబడదు అన్నమాట।
అందుకనే ఇది అందరు మంచిగా పెట్టుకున్నారు. అమ్మగారు అయ్యగారు అందరూ నేను చెప్పినట్టు చెప్పండి, చేసినట్టు చేయండి ఇక అనండి. ఓం అస్య శ్రీ రామ తారక మహా మంత్రస్య బ్రహ్మ ఋషి చేయి మార్చుకోండి. గాయత్రి ఛందః శ్రీరామో దేవత రామ్ బీజం రూం శక్తి రైం నాభి శ్రీరామచంద్ర పరమాత్మ ప్రీత్యర్థే జపే వినియోగః అథ కరన్యాసః. నేను ఇల్లు స్పృశిస్తూ ఉంటే మీరు ఆ ఇల్లు స్పృశించండి. ఓం రామ్ అంగుష్టాభ్యాం నమః హ్రీం తర్జనేభ్యాం నమః రూం మధ్యమాభ్యాం నమః రైం అనామికాభ్యాం నమః రౌం కనిష్ఠికాభ్యాం నమః రహః కరతల కరపృష్ఠాభ్యాం నమః అథ హృదయాదిన్యాసః. ఓం రామ్ హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహా ఓం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ రహః అస్త్రాయ హట్. ఓం భూర్ భువర్ సువర్ ఓం ఇతి దిగ్బంధః ధ్యానం శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దీన్ని చిన్న ముద్ర అంటారు. ఏమంటారు? ముద్రలు అనేక రకాలు ఉంటాయి. దాంట్లో చిన్న ముద్ర అన్నది ఒకటి. చిత్ అంటే పరమాత్మ. చిత్ అంటే పరమాత్మ. చిత్ అంటే మీరు నన్ను చూస్తున్నారా? నా పేరేం పేరు? పరిశుద్ధానంద. నా పేరు గుర్తుపట్టిందా? ఆ కళ్ళతో చూసేదే చిత్తు, నోరుతో మాట్లాడేదే చిత్తు, చెవుతో వినేదే చిత్తు, మనసుతో ఆలోచించేదే చిత్ అంటే పరమాత్మ. మీ లోపల ఉండి ఆ పరమాత్మ చూసేవాడు మీరు పరమాత్మనే. అది చిత్ అన్నమాట. అయితే మామూలుగా చెయ్యి ఇట్లా పెడితే ఇట్లుంటుంది, మామూలుగా అయితే ఇట్లుంటుంది, మామూలుగా ఎట్లుంటుంది వదిలిపెడితే ఇట్లుంటుంది. దీంట్లో రెండు పార్టీలు ఉన్నాయి. ఈ నాలుగు కలిసి ఒక భాగం, ఇది ఒకటి. అయితే దీంట్లో మన పెద్దవాళ్ళు ఏం చేస్తున్నట్టు జీవుని వెళ్ళంటారు. జీవుడు అంటారు కదా, జీవుడు ప్రతిదానికి రా పో నీ కథగా అనుకుంటా ఏంటిదంట అంటదా అన్నదా?
ఇదేనా అనేది జీవుడేలు అన్నమాట. దీనికి ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణం ప్రకృతి అన్నమాట. అయితే ఈ జీవుడు సంసారంతో సంబంధమై దేవుడికి దూరం అయింది అనమాట. ఇది దేవనాడి మెదడుకు సంబంధం ఉంటుంది, జీవనాడి మెదడుకు సంబంధం ఉంటుంది. ఈ సత్వరజస్తమో గుణాలు మెదడుకు సంబంధం ఉంటాయి అన్నమాట. అయితే మనం ఇక్కడ కూర్చున్నంతసేపు సంసారానికి దూరం కావాలి. ఈ మూడు ఉన్నాయి కదా, దూరం కావాలి. మీరు దూరమైన ఇండ్లు వాకిళ్ళు వదిలిపెట్టి ఇటుకు వచ్చిందా రాలేదా? వచ్చిండు. వచ్చినా కానీ కుర్చీలలో కూర్చోలేదా? అది అహంకారం అన్నమాట. పైకి చూస్తారు కదా అహంకారం. ఇదో ఇట్లా వంగాల, వంగి కింద కూర్చోవాల. ఇది కింద, మీరు కింద కూర్చోలేదా? భగవంతుని దగ్గర నిరాహంకారంగా ఉండాలన్నమాట. అంటే ఈ జీవుడు దేవుడితో సంబంధం ఉండాలా. అంతఃకరణంలో ఎంతవరకు అహం ఉంటుందో, నేను నేను నేను, ఆ నేనే జాగ్రత్త, ఆ నేనే స్వప్నము, ఆ నేనే సుషుప్తి, ఆ నేనే స్త్రీ, ఆ నేనే పురుషుడు, ఆ నేనే బ్రహ్మదేవుడు, ఆ నేనే చీమ, ఆ నేను అనేది పోయిందనుకోండి, ఆ జీవుడు అనేది ఉండడు. అప్పుడు ఏమవుతుంది? దేవుడే అవుతాడు అన్నమాట. అందుకనే మనలో ఉన్న అహంకారం నేను అనేది తీసేసి ఆ భగవంతుడితో సమైక్యం, అంటే ఆ అహంకారాన్ని వదిలేసి మన ఆత్మస్వరూపంలో ఉండాలా. ఉండి మనం జపం చేయాలా, ధ్యానం చేయాలా, అనుష్ఠానం చేయాలని ఉద్దేశం చేత ఈ జీవాత్మ చిత్స్వరూపుడైన పరమాత్మతో సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ ముద్ర పేరు చిరుముద్ర అని వచ్చిందన్నమాట. మీరు ఇది విన్నారు కదా, మీరు 10 మందికి చెప్పాలా. వాళ్ళు 10 మందికి చెప్పి ఈ చిరుముద్ర వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ప్రపంచ ఆలోచనలు తగ్గిపోతాయి, బాగా తగ్గిపోయి అహంకారం త్యాగం చేసి మన ఆత్మస్వరూపంలో ఉండడానికి ఇది మనకి సహకారం చేసేది. కాబట్టి చిరుముద్ర అని వాస్తవికంగా ఇప్పుడు చెప్పేది కాదు, కానీ ఒక సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన. సరిగ్గా ఇట్లా ఎలంకలు పెట్టుకోండి, ఇట్లా మోకాళ్ళ మీద పెట్టుకోండి చక్కగా. ఏదో నడుములు ఇట్లా ప్లాస్టిక్ పైపుల మాదిరిగా కాకుండా కొద్దిగా ఇరప పైపు మాదిరిగా చక్కగా పెట్టండి. ఏమైనా సరిగ్గా పెట్టు, నువ్వే సరిగ్గా లేకపోతే పెట్టుకున్నావా? ఇప్పుడు ఆయన బట్టు ఈయన ట్రైనింగ్కి సేమ్ పట్టింది, ఇబ్బంది అర్థమైందా? సరిగ్గా చిరుముద్ర ఇట్లా పెట్టుకోండి. నేను మంత్రం రామతారక మహామంత్రం ఉంది కదా, బ్రహ్మదేవుడు ఉపదేశించిన మంత్రం ఇది. ఎక్కడిది? బ్రహ్మదేవుడు. రామ అనే మంత్రం మీ అమ్మ ఇచ్చింది కాదు, మీ నాయన ఇచ్చింది కాదు, ఇదేమన్నా బీజేపీ ఇచ్చింది కాదు, కాంగ్రెస్ ఇచ్చింది కాదు. ఇది మనకు బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఆయన సాక్షాత్కారం చేసుకొని ఈ రామతారక మహామంత్రం చేత మనం ఈ సంసార సాగరాన్ని తరింపజేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రామతారక మహామంత్రానికి చాలా అర్థం ఉంది. ఎప్పుడైనా సమయ సందర్భం ఉన్నప్పుడు చెప్తే ఇది జపం చేసే సమయం కాబట్టి నేను ఆ మంత్రాన్ని ముందు 10 సార్లు కంఠస్థం కావడానికి చెప్తా. నేను చెప్తా, మీరు అనండి. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహ. రామాయ స్వాహ. రామాయ ఇదం నమః. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహ. రామాయ స్వాహ. రామాయ ఇదం నమః. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహ. రామాయ స్వాహ. రామాయ ఇదం నమః. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహ. రామాయ స్వాహ. స్వాహ అంటాం కదా, మామూలుగా స్వాహ అని తెలుగులో అంటాము, కానీ సంస్కృతంలో స్వాహ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా? 3 రకాలు. ఉచ్చై ఉదాత్త, నీచై అనుదాత్త, సమాహార స్వరిత. అని కిందికి అనొచ్చు, హా అని మామూలుగా అనొచ్చు, హా అనొచ్చు. ఊర్ధ్వం అన్నమాట. దేవతలకు అన్నప్పుడు స్వాహ అనొద్దు, స్వాహ అనాల. అనండి, స్వాహ. ఇప్పుడు రూపాయి గాలి ఉందనుకో, ఒక 10 పైసల గాలి ముక్కుల నుండి రావాలి. స్వాహ. అట్లా అంటేనే ఆ మంత్రం సఫలమవుతుంది అన్నమాట.
ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. నమః కాదు, నమః. ఓ స్వామి, నేను చేసి ఈ జపం కానీ యజ్ఞం కానీ నా భార్య కోసము, నా భర్త కోసము, నా పిల్లల కోసము, నా సంసారం కోసం కాదు, ఇది ఎవరి కోసము? నీ కోసము అని భక్తితో అంటున్నారు అన్నమాట. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. కంఠస్థ కావడానికని 10 సార్లు చెప్పిన. యజ్ఞ దంపతులు స్వాహ అన్నప్పుడు నెయ్యి నవధాన్యాలు మీరు వేస్తూ ఉండండి యజ్ఞకుండంలో. మిగతా వాళ్ళందరూ కూడా నేను ఓంకారం చెప్తా, నాతో కూడా మీరు ఓంకారం చెప్తూ కళ్ళు మూసుకోవాలి. మళ్ళీ నేను కళ్ళు తెరవండి అన్నప్పుడు తెరవాలి. మధ్యలో మీరు కళ్ళు తెరిచిండ్రా మూసిండ్రా అని చూడడం కోసం నేను అప్పుడప్పుడు తెరుస్తాను. నేను తెరిచినానని దయచేసి మీరు తెరవద్దు. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ స్వాహా. రామాయ స్వాహా. రామాయ ఇదం నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. రామాయ స్వాహా. రామాయ